తెలంగాణలో ఎండలు తీవ్రమైన ఎండలు ఉన్న నేపథ్యంలో 6 గంటల వరకు పోలింగ్ను పెంచాలని విజ్ఞప్తులు మొన్నటి వరకు వచ్చాయి. దాంతో 6 గంటల వరకు 5 గంటలకే జనరల్గా పోలింగ్ ముగుస్తుంది ఎప్పుడైనా. ఈసారి 6 గంటల వరకు పెంచారు. మధ్యాహ్నం ఎండ తీవ్రతతో ఓటింగ్కి ఓటర్లు వస్తారో రారో అనే ఆలోచనతో 6 గంటల వరకు పెంచారు. అయితే ఇప్పుడు చూస్తే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందనే ఒక హెచ్చరిక ఉంది. ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ చెప్పినట్లు నిజంగా వర్షం పడితే ఆ వర్షం ఎఫెక్ట్ కూడా పోలింగ్ పై ఉండబోతుంది. భారీ వర్షం పడితే విద్యుత్ అంతరాయాలు కలిగినా లేదంటే ట్రాన్స్పోర్టేషన్లో ఇబ్బందులు ఇలాంటి చాలా తలెత్తే అవకాశం ఉంది. దాంతో పోలింగ్ మాత్రం తగ్గే ఛాన్స్ ఉంది. చూడాలి, వాతావరణ శాఖ చెప్పినట్లు నిజంగానే వర్షం పడితే అది కూడా కొంత పోలింగ్ అయితే అంతరాయం కలిగే అవకాశం ఉంది. మాతో పాటు మెదక్ నుంచి మా ప్రతినిధి పివి రావు అందుబాటులో ఉన్నారు. మెదక్ మనకు తెలుసు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ అందులోనే ఉంది. ఆయన సొంత జిల్లా కూడా అది. మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గం ఉంది, అది ఆయన జిల్లా. మెదక్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. అక్కడ పోటీ ఏ రకంగా ఉంది, ఎలాంటి ఏర్పాట్లు ఎన్నికల సంఘం చేసింది? పివి రావు గారు, ఎందుకు ఈరోజు ఉదయం కొంతమంది సంగారెడ్డిలో పోలింగ్ సిబ్బంది ప్రిసైడింగ్ ఆఫీసర్లే విధులకు హాజరు కాలేదు, అది మనమే ఎక్స్క్లూజివ్గా కూడా ఇచ్చాము, అంతా విధులకు హాజరయ్యారా, సవ్యంగా ఏర్పాట్లు జరిగాయా? మెదక్లో పరిస్థితి ఎలా ఉంది? కళ్యాణ్, మీ మాట అర్థం కాలేదు, చాలా కొంచెం క్లమ్జిక్గా ఉంది. అయినా సరే మెదక్ నియోజకవర్గం అయితే దేశంలో చాలా విలక్షణమైన నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీమతి ఇందిరాగాంధీ, అదేవిధంగా కేసీఆర్, ఆల నరేంద్ర, అదేవిధంగా సినీ నటి విజయశాంతి లాంటి వారి హెమాహెమీలు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ నియోజకవర్గం కూడా పూర్తిగా పారిశ్రామిక ప్రాంతం. దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల ప్రజలు ఈ యొక్క మెదక్ నియోజకవర్గంలో ఉంటాయి. చాలా విలక్షణమైనటువంటి ఓటింగ్ కూడా ఇక్కడ మనకి ప్రతిసారి కనపడుతూ ఉంటుంది. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్నటువంటి జహీరాబాద్, ఈ 2 నియోజకవర్గాల పరిస్థితి కూడా చూసుకున్నప్పుడు మనం మెదక్లో త్రిముఖ పోటీ కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మాజీ ఐఏఎస్ అధికారి వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారిగా నీలమధు పోటీ చేస్తూ ఉన్నారు. బీజేపీ నుంచి రెండోసారి బరిలో నిలిచారు రఘునందన్ రావు. వీరి ముగ్గురి మధ్య కూడా పోటీ కొంచెం రసవత్తరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం ఈ యొక్క ఆసక్తిగా ఈ యొక్క దీన్ని మెదక్ నియోజకవర్గాన్ని చూస్తూ ఉన్నారు. ఒకరిని మించి ఒకరు ప్రచారాలు నిర్వహించుకున్నారు. మెజారిటీ ఓటర్లు ఎవరి వైపు ఉంటారనేది మాత్రం మనం ఇంకా రేపు దాటితేగానే తెలుస్తుంది. మరోవైపు జహీరాబాద్ నియోజకవర్గం చూసుకుంటే కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దున్నటువంటి ఏదైతే నియోజకవర్గం ఉంది, ఈ నియోజకవర్గంలో కూడా పోటీ కొంచెం ఆసక్తిగా ఉంది. ఎందుకంటే రెండోసారి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ షెట్కార్, మొదటిసారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి గాలి అనిల్ కుమార్, ఇప్పటికీ 2 సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచి ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి పోటీ చేసినటువంటి బీబీ పాటిల్, వీరు ముగ్గురులో చూసుకున్నప్పుడు మాత్రం కొంచెం ఆ పోటీ ఆసక్తిగా నెలకొంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం 7 సెగ్మెంట్లలో 4 సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ, 2 సెగ్మెంట్లలో బీఆర్ఎస్, 1 సెగ్మెంట్లో బీజేపీ గెలవడం జరిగింది. మెదక్లో చూసుకుంటే మెదక్లో 7 సెగ్మెంట్లలో 6 బీఆర్ఎస్ గెలుచుకుంది. కేవలం 1 మాత్రమే మెదక్లో మైనపల్లి రోహిత్ రావు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నారు. కాబట్టి ఓటర్లు ఆ అసెంబ్లీ తీర్పుకి కొంచెం విలక్షణంగా తీర్పు ఇచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది కళ్యాణ్. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు లాంటి హేమాహేమీలు ఇప్పుడు ఇక్కడ అనేక సార్లు వచ్చి ఇక్కడ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించిన సందర్భం మనం చూస్తాం. ముగ్గురు ప్రధాన పార్టీలు ఇక్కడ జహీరాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి పివిరావు, ఈ ఉదయం మనకు కొంతమంది ఎన్నికల అధికారులు విధులకు దూరంగా ఉన్నారు, విధులకు హాజరు కాలేదు, ఆ విషయాన్ని మనమే టెలికాస్ట్ కూడా చేశాం. ఇప్పుడు ఎన్నికల అధికారులంతా విధుల్లో ఉన్నారా? కళ్యాణ్, మనం ఉదయం పూట మనం స్పష్టంగా చెప్పాము. అక్కడ అధికారులందరూ కూడా గత నెల నుంచి అధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరూ కూడా అధికారులందరికీ ఎవరైతే పీఓస్, అసిస్టెంట్ పీఓస్ ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. సకాలంలో పోలింగ్ అదేదో డిఆర్సీ సెంటర్ చేరుకోవాలి, అక్కడ నుంచి ఈవీఎంలు, వీవీప్యాట్స్ తీసుకొని మీ యొక్క పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలని ఎప్పటి నుంచి చెబుతున్నప్పటికీ ఈ రోజున 11-12 గంటల వరకు కూడా రాలేదు. ఈ విషయాన్ని మనమే మొట్టమొదటిసారి మనం బ్రేక్ చేసాము. ఎవరు అధికారులు రాలేదు. కానీ 12 తర్వాత ఆల్టర్నేటివ్గా వేరే అధికారుల్ని ఆల్టర్నేటివ్ గా తీసుకుని అక్కడ పంపించడం జరిగింది. ఎందుకు హాజరు కాలేదు అధికారులు? ఎందుకు హాజరు కాలేదు ఏమైనా సమాచారం ఉందా? ఉదయం పూట
మనం జిల్లా కలెక్టర్ని కూడా సంప్రదించే ప్రయత్నం చేశాం, కానీ వారి నుంచి అయితే మనకి సమాధానం రాలేదు. ఎందుకంటే ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చారు? గత నెల రోజుల నుంచి కూడా మీరు సమాయత్తపరుస్తున్న అధికార యంత్రాంగాన్ని పోలింగ్ సజావుగా జరగాలి, సమయానికి మీరు మీ ప్రాంతాలు చేరుకోవాలని చెప్పినప్పటికీ అధికారులు ఎందుకు రాలేదనే దాని మీద మన ఇంతవరకు అయితే స్పష్టత లేదు. ఆల్టర్నేటివ్గా వేరే వాళ్ళని అపాయింట్ చేసేస్తూ వాళ్ళని పంపించడం జరిగింది. రేపు పొద్దున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారుగా 3,000 మంది పోలీస్ సిబ్బంది, అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే సుమారుగా 100 ప్రాంతాలను గుర్తించారు. అటు మెదకు, ఇటు జహీరాబాద్ సంబంధించి అక్కడ కేంద్ర రాష్ట్ర బలగాలను అయితే మోహరింపు చేశారు. ఇటు మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు ఉంది కాబట్టి చొరబాటు ఏం లేకుండా అక్కడ కూడా కట్టుబడిన తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. కళ్యాణ్ ఓటు ఏదైతే పోలింగ్ రోజున అందరూ కూడా ఓట్ల